ఏంటి సీనియర్ గారు, మీరు స్మార్ట్ అని విన్నాను కానీ మరి ఇంత స్మార్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. దేని గురించి అంటున్నారు? శ్రీలక్ష్మి గురించి. ఓ, ఎస్టర్డే శ్రీలక్ష్మి గురించి ఆరా తీశారు. టుడే శ్రీలక్ష్మిని మీ బైక్ లో కాలేజ్ కి తీసుకొచ్చారు. సూపర్ మీరు. మీకు ఇంకొక విషయం తెలుసా సీనియర్? మీ జంటని చూస్తుంటే చాలా చూడుముచ్చటిగా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అయ్యో అలాంటిదేమీ లేదు. జస్ట్ తన ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎలాగూ కాలేజ్కి వస్తున్నాను కదా అని లేట్ అవుతుందని లిఫ్ట్ ఇచ్చాను అంతే. మీరు లిఫ్ట్ ఇస్తున్నారని అనుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి అలా ఎవడి పడితే వాడి బైక్ ఎక్కడానికి ఇష్టపడుతూ విక్రమ్ గారు. మీరు అడగగానే మీ బైక్ ఎక్కింది అంటే ఖచ్చితంగా తనకి మీరంటే ఎంతో కొంత ఇష్టం ఉండే ఉంటుంది. ఏమంటున్నారు? నేను ఒక అమ్మాయిని కదా విక్రమ్ గారు. అమ్మాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ అమ్మాయి మీకు పడిపోయింది. చూస్తూ ఉండండి, తొందరలోనే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ సీనియర్. నాకు వేరే వాళ్ళ బైక్లో వెళ్ళడం లాంటివి అలవాటు లేదు, ఇష్టం లేదు కూడా. రిషా ఎక్కడుంది? రవి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో నీకు తెలుసా? తెలీదు. సీత, దీనికి ఆన్సర్ తెలుసా? తెలీదు. మధుబాబు, దీంట్లో నాకు చిన్న డౌట్ ఉంది, మీకు తెలిస్తే చెప్తారా? నాకు తెలిసినా నీకు చెప్పను. అదేదో తెలీదనే చెప్పచ్చు కదా మధుబాబు. సరే సరే, ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చా? అది నన్నెందుకు అడుగుతున్నావు? నాని ఎవరితో అయినా మాట్లాడితే మీకు నచ్చట్లేదు కదా, మళ్ళీ పక్కకు తీసుకెళ్లి క్లాస్ తీసుకుంటారు కదా. నువ్వెవరితో మాట్లాడినా నాకే ప్రాబ్లం లేదు, వెళ్ళు. సరే అయితే. విక్రమ్ గారు, విక్రమ్ గారు, ఏయ్! విక్రమ్ గారు.